తెలంగాణలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఇంట్లో వెలుగు జిలుగులు వెరజిమ్ముతున్నాయి. ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క దూరదృష్టి, సునిశిత పర్యవేక్షణ ఆ శాఖలను ప్రగతి పదంలో నడిపించడమే కాదు, తెలంగాణ ప్రజల ఇళ్లలో కాంతులు నింపుతున్నాయి. ప్రధానంగా ఇంధన శాఖని పరిశీలిస్తే గనక ఈ శాఖ పరిధిలోని తెలంగాణ జెన్కో, తెలంగాణ ట్రాన్స్కో, తెలంగాణ డిస్కం, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, తెలంగాణ రెడ్కో విభాగాలు రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో, ప్రజా సంక్షేమంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ముందుగా తెలంగాణ జెన్కో పరిధిలో అభివృద్ధిని పరిశీలిద్దాం. రాష్ట్రంలోని విద్యుదుత్పత్తి సంస్థలు నిరాటంకంగా, నిరంతరాయంగా రాష్ట్రానికి అవసరమైన విద్యుత్తును అందిస్తున్నాయి. రాష్ట్ర గృహ అవసరాలకే కాదు, పారిశ్రామిక అవసరాలను కూడా ఇబ్బందులు తలెత్తకుండా విద్యుదుత్పత్తిలో తమదైన పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పటికే విద్యుదుత్పత్తిలో భాగస్వామ్యమవుతున్న ఉత్పాదక సంస్థలకు తోడుగా యాదాద్రిలో కొత్తగా నిర్మిస్తున్న విద్యుత్ ఉత్పత్తి సంస్థ శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకునేందుకు పరుగులు పెడుతోంది. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ YTPS వచ్చే ఏడాది మే నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 5 యూనిట్లతో మొత్తం 4000 మెగావాట్ల సామర్థ్యంతో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణం జరుగుతోంది. ప్రాజెక్టు రూపకల్పన సమయంలో ప్రాథమికంగా 25,099.42 కోట్లుగా అంచనా వేసిన ఈ ప్రాజెక్టు వ్యయం ఇప్పుడు 36,131.99 కోట్లకు సవరించాల్సిన పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా ఇంధన మంత్రి భట్టి విక్రమార్క ఎక్కడా వెనక్కి తగ్గకుండా యాదాద్రి పవర్ ప్లాంట్ వీలైనంత తొందరగా పూర్తయ్యేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ ప్రాజెక్టుపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 20న రెండో ప్రజాభిప్రాయ సేకరణ విజయవంతమైంది. 2024 మే 7న పర్యావరణ అనుమతుల్లో ఆటంకాలు తొలగిపోయి సవరణలతో అనుమతులు లభించాయి. ఈ విద్యుత్ సంస్థలో యూనిట్ల నిర్మాణ పురోగతిని చూస్తే ఇప్పటికే యూనిట్ 1, యూనిట్ 2 నిర్మాణం పూర్తయింది. రెండో యూనిట్ ఈ ఏడాది సెప్టెంబర్ 12న గ్రిడ్కు అనుసంధానించారు. మొదటి యూనిట్ కూడా ఈ ఏడాది నవంబర్ 3వ తేదీన గ్రిడ్కు అనుసంధాన ప్రక్రియ పూర్తయింది. ఇక 2025 మే నాటికి అన్ని యూనిట్లు పూర్తి స్థాయిలో గ్రిడ్కు అనుసంధానమవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పరిధిలోని ఇంధన శాఖలో భాగమైన తెలంగాణ ట్రాన్స్కో కూడా తనదైన రీతిలో ప్రగతి పథంలో దూసుకెడుతోంది. రాష్ట్రంలో మొత్తం 1.85 కోట్ల వినియోగదారులకు నిరంతరం విద్యుత్ సరఫరా జరుగుతోంది. మొత్తం 28.37 లక్షల వ్యవసాయ వినియోగదారులకు పూర్తి ఉచితంగా విద్యుత్ అందించబడుతోంది. మంత్రి భట్టి విక్రమార్క నిరంతర పర్యవేక్షణ ఫలితంగా గరిష్ట విద్యుత్ డిమాండ్ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని ఏనాడు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అధికారులకు మార్గనిర్దేశనం చేస్తున్నారు. ఈ క్రమంలోనే 2024 మార్చి 8వ తేదీన 15,623 మెగావాట్ల గరిష్ట డిమాండ్ ఏర్పడినప్పుడు ఏ సమస్య లేకుండా సునాయాసంగా తీర్చబడింది. అదేవిధంగా రాష్ట్రంలో ఈ ఏడాది కాలంలో గత మార్చి 14వ తేదీన రికార్డు స్థాయిలో 308.54 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా అందించడం అభినందించదగ్గ విషయం.